సార్ ఇప్పుడు అది అంటే రియల్ స్టోరీ అనుకోవాలా లేదంటే కాదు మళ్ళా ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నారు. యాక్చువల్ శ్యామసింగరాయ్ గురించి ఎవరు అడగకపోతేనే బెటర్ అనుకుంటుంటా. ఇదే ప్రాబ్లం, అవే వస్తుంటాయి. అంత అంటే అంత న్యాచురల్ గా కొన్ని వేల మంది ఇంకా చెప్పాలంటే ఇంకా లక్షల మంది గూగుల్లో సెర్చ్ చేశారు శ్యామసింగరాయ్ అనేవాడు ఎవడు ఉన్నాడా, ఎప్పటివాడు, ఎవరో అంటే అనుకోవచ్చు. నాకు ఒక ఆత్మీయ మిత్రులు, సినిమా ఇండస్ట్రీ వన్ ఆఫ్ ది లీడింగ్ యాక్టర్, పెద్ద నటుడు, గొప్ప హీరో నటుడు, గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరో కాదు, సాయి కుమార్ గారు. నాకు భయ్య ఆత్మీయ మిత్రులు వారు ఓ రోజు ఫోన్ చేశారు. సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేనో 2 డేస్లోనే ఎప్పుడో ఫోన్ చేసి, భయ్యా ఆయన ఎప్పుడు కాలం చేశారు అన్నాడు. ఎవరన్నయ్య అన్న. అదే శ్యామసింగరాయ్ గారు ఎప్పుడు పోయారు అన్నాడు. అన్నయ్య ఆయన పుడితే కదా పోవడానికి, ఆయన పుట్టలేదు, మరణించలేదు. అది అంటే వారిని నీ కోన్ క్రియేషనా, అదే అందరూ అనుకుంటున్నాం, సెర్చ్ చేస్తున్నాం, ఎక్కడ కనపట్లేదు ఏంటి అని. భలే చేసావా, చాలా అండి నాకు అప్రిషియేషన్. సూపర్ సార్, సూపర్. కొన్ని వందల సినిమాలు నటించి తనకంటూ పెట్టుకున్న ఒక వ్యక్తి ఆ పాత్రను నమ్మారు, ఆశ్చర్యపోయారు, ఆ పాత్రలోకి వెళ్ళిపోయారు, ఆ కథను నమ్మారు. చాలు సార్, ఎందుకు 25, 50, 100 సినిమాలు చేసి 4 సినిమాలు చేసి చాలు ఇలాంటివి.